ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 1977 నుంచి 1988 వరకు చదువుకున్న స్టూడెంట్స్ వీసీ కుమార్తో సమావేశమయ్యారు. ఓయూకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు పూర్వ విద్యార్థులు. 1985లో చివరిగా విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయని, మళ్లీ ఇంతవరకు నిర్వహించలేదన్నారు పూర్వ విద్యార్థులు. దాదాపుగా 107 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ 1977 నుంచి 88 వరకు ఉన్నటువంటి ఆర్ట్స్, సైన్స్, లా, కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ పీజీ బషీర్బాగ్, దాంతోపాటు కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీఈడి. ఇన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఎలక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు దాదాపుగా 280 మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అంటే ప్రాథమికంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక 3-4 కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం ఇది మొట్టమొదటి సమావేశం మాత్రమే. దీని తర్వాత అనేక సమావేశాలు కూడా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో 3 ప్రధానమైనటువంటి, ఒకటి, ఉస్మానియా యూనివర్సిటీని విద్యాపరంగా గతంలో ఎంత పెద్ద పేరుండెనో ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు అంటే దాదాపుగా 212 విభాగాలు ఉన్నాయి ఇందులో. అంటే సైన్స్లో, ఆర్ట్స్లో, సోషల్ సైన్సెస్లో, లాలో, ఇంజనీరింగ్లో, టెక్నాలజీలో, వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి. గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళిన వారు, అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది.